గిఫ్ట్స్ కొనుక్కున్నప్పుడే కాదు, చూపించినప్పుడు అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉంటుంది. దిస్ ఇస్ మై నేమ్ అండ్ ఇట్స్ మై బర్త్డే. సో నా బర్త్డే అవుట్ఫిట్ కూడా చూపించేస్తాను. కూడా టేస్ట్ బాగుంది. సీ హౌ వావ్. guys, welcome back to our channel Lekha Sizzle. Sorry, video name introduction. It's okay. So we are going to prepare what is that? What is that? నాకు బర్త్డే కేక్ కిరణ్ ప్రిపేర్ చేయబోతున్నాడు. నువ్వు చేస్తావు? నో, షీ ఇస్ ఓన్లీ ప్రిపేరింగ్. నో, ఫర్ హర్సెల్ఫ్. అంటే నా బర్త్డేకి నేనే కేక్ కట్ చేయాలి, నేనే ప్రిపేర్ చేయాలా? నేను చేస్తే నీ బర్త్డే మంచిగా కాదు మరి. సరే, ఒక ఇద్దరు మంచి చేద్దాము. కేక్ అంటే పెద్ద కష్టమైనది ఏం కాదు. వి ఆర్ గోనా ప్రిపేర్ అ జెల్లీ కేక్, కోకోనట్ జెల్లీ కేక్. కోకో ముంజ. యా, కోకో ముంజ వితౌట్ ముంజ. కోకో ముంజ వితౌట్ ముంజ. ఈ రోజు శ్రీలేఖ బర్త్డే, అందరు విష్ చేయండి. yes, आज मेरा పుట్టినరోజు है. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి తన బర్త్డే రోజు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో మా గోల పక్కకు పెట్టేస్తే లెట్స్ స్టార్ట్ ది ప్రిపరేషన్. సో కోకో ముంజలు చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు షుగర్ అండ్ అగర్ అగర్, ఈ రెండు చాలా. ఇవి రెండేస్తే కోకోనట్ వాటర్ కూడా కావాలి మనకి. అది కూడా తెచ్చినాం కదా. అండ్ కోకోనట్ పీసెస్ కూడా లేదు. ఓకే, లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన ఇంట్లో ఏదో ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ వేడైన తర్వాత, ఇలా వీడియో చేసేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. లేత కొబ్బరి, ఎస్, ఇప్పుడు మనం ఆ జెల్లీలో అది వేయబోతున్నాం అనమాట. ఓకే, ఫస్ట్ కొన్ని హాట్ వాటర్ చేసుకొని దానిలో అగరగర వేసుకోవాలి. ఇది మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ఇట్స్ మై బర్త్డే. ఎంత ఏజ్ పెరుగుతున్నా ఆ బర్త్డే ఎక్సైట్మెంట్ మాత్రం పోదు. ఇక్కడ నేను హ్యాపీ డాన్స్ చేస్తున్నా అండ్ నా కోసం కిరణ్ ఒక పాట పాడాడు. లెట్స్ లిసన్. నెలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా, ఎందుకంటే ఇంతదగా నిన్న మొన్న లేదు కదా, చల్లగలి తాకుతున్న మేఘమైనది మనసిలా. ఓకే, లెట్స్ క్లాప్ ఫర్ కిరణ్. సో ఓకే, కెమెరా చూస్తే పాడలేడని చెప్పి బ్యాక్ కెమెరా పాడాడు, అందుకే నేను నా ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉన్నాను. ఓకే, మీన్ వైల్ మన వాటర్ బాయిల్కి వచ్చేసాయి. ఇందులో మనం అగరగర యాడ్ చేయాలి. ఇక్కడ వాటర్ బాయిల్కి వచ్చేసాయి కాబట్టి నేనైతే అగరగర యాడ్ చేసేస్తున్నాను. బయట పౌడర్ అగరగర కూడా దొరుకుతుందంట. మా దగ్గర ఉన్న స్టోర్లో అయితే ఇలాంటిది దొరికింది. ఆల్సో నా అవుట్ఫిట్ బాగుందా? వీడియో ఎండ్ వరకు చూస్తే కంప్లీట్ అవుట్ఫిట్ అయి నాకు ఎక్సైటింగ్ గిఫ్ట్స్ ఏమొచ్చాయి ఈసారి అనేది కూడా చూపించాను. అది కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత మనమైతే షుగర్ యాడ్ చేయాలి. ఈ లోపు కిరణ్ మన కోసం ఇంకో పాట పాడాడు, వినేద్దాం. ఎవరో అన్నారని మారవే నాలో ఆశలు, ఎవరేమన్నారని పొంగనే ఏవో ఊహలు. ఇక్కడ నేను నా లైవ్ మ్యూజిక్ కిరణ్ పాడే పాటలు వింటూ షుగర్ అయితే యాడ్ చేసేస్తున్నాను బాయిలింగ్ వాటర్కి. కిరణ్ ఇస్ మల్టీ టాలెంటెడ్, డాన్సింగ్, సింగింగ్, అన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఉంటాడు. మనకు అంత టాలెంట్ లేదు. అబవ్ యావరేజ్ స్టూడెంట్ అండ్ స్టడీస్, మిగతా అన్ని యావరేజ్. ఇళయరాజా వచ్చింది అనుకున్నావా? కాదు, మా సాయి కిరణ్ వచ్చాడు అనుకున్నాను. సో పాటల కచేరీ పార్ట్ 2 ఎండ్ అయింది. బాయ్. కిరణ్ సిగ్గుపడుతున్నాడు పాటలు పాడుకుంటూ. సో మెయిన్ వైల్ మనం షుగర్ యాడ్ చేసాము. మన అగరగర కూడా ఆల్మోస్ట్ కరిగిపోయింది. షుగర్ కరిగేదాకా వెయిట్ చేసి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోతాం. సో ఇందులో మనము లేత కొబ్బరి పీసెస్ యాడ్ చేసుకుంటే కూడా బాగుంటుంది. అందుకే మేము కోకోనట్ వాటర్తో పాటు లేత కొబ్బరి తీసుకొచ్చాము. ఇవి చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టుకున్నాం. కిరణ్, can you help me? yes. ఇంత కష్టపడి షూట్ చేస్తున్నాము, ఇది మళ్ళీ హిట్ అవుద్దో హట్ అవుద్దో. సో ఇప్పుడైతే మన కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాము.
మనకు కేక్ షేప్ కావాలి కాబట్టి ఈ గ్లాస్ కంటైనర్ తీసుకొని వాష్ చేసుకున్నాను నేను మళ్ళీ. సో దీనిలో కొంచెం అక్కడక్కడ కోకోనట్ పీసెస్ వేసుకొని మన జెల్లీ అండ్ కోకోనట్ వాటర్ కూడా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇప్పుడే ఆఫ్ చేసాం కదా, నాకు ఐ వాంట్ టు కూల్ దాట్. సో కొంచెం చల్లగా అయిన తర్వాత కోకోనట్ వాటర్ మిక్స్ చేసుకుందాం. విల్ మీట్ వన్స్ ఇట్ ఇస్ కూల్. అండ్ ఇందాక కిరణ్ పాట పాడాడు కదా, ఇది చల్లగా అయ్యే గ్యాప్లో నేను కూడా పాట పాడదాం అనుకుంటున్నాను. ఆర్ యూ గైస్ రెడీ? కిరణ్ భయపడుతున్నాడు, మైక్ కెమెరా షేక్ అవుతుంది. వద్దులే, నేచర్ మనకు సహకరించట్లేదు. నేను పాటలు పాడడం కంటే చదువుతాను. ఈరోజు మీ అందరు సేఫ్, ఎందుకంటే నేను పాడట్లేదు. వీళ్ళిద్దరు పక్కకుండా చూస్తున్నారు మా జల్లి ఎలా వస్తుందా అని. వీళ్ళు ఎవరు తెలుసా? శ్రీలేఖ ఫ్రెండ్స్, కిచెన్ ఫ్రెండ్స్. ఎస్, ఇది చింకు మీకు షిన్షాన్. అండ్ నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను, షుగర్ అయితే మీ స్వీట్ టూత్ దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేను మరీ ఎక్కువ యాడ్ చేయలేదు, బికాజ్ నాకైతే మైల్డ్ స్వీట్ ఉంటేనే ఇష్టము. సో మనం వేడి చేసుకున్న సొల్యూషన్ కొంచెం చల్లారింది, స్టిల్ వేడిగానే ఉంది, బట్ దట్స్ ఓకే. ఇప్పుడు ఈ కంటైనర్లో కొంచెం ఈ సొల్యూషన్ యాడ్ చేసుకుందాము. అండ్ దిస్ ఇస్ కోకోనట్ వాటర్, ఇవి కూడా మిక్స్ చేసేసుకుందాము. భగవంతుడి దయ వల్ల ఇది సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అయితే నెక్స్ట్ టైం ఎప్పుడైనా గెస్ట్కి కూడా ప్లాన్ చేయొచ్చు. అగర్ షుగర్ వాటర్ అయితే నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. దీంట్లోనే ఐ వాంట్ టు జస్ట్ యాడ్ కోకోనట్ వాటర్. నేను చూసిన కొన్ని వీడియోస్లో అయితే కోకోనట్ వాటర్ని బాయిల్ చేసి దానిలో అగరగర యాడ్ చేస్తారు. నాకెందుకు అది గుడ్ ఐడియా కాదనిపించింది. సో నేను నా ప్రాసెస్లో ఇలా ట్రై చేస్తున్నాను. అవుట్పుట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం లేతగా కట్ చేసుకున్న కొబ్బరి పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా దీనిలోకి యాడ్ చేసుకున్నాం. కోకోనట్ పీసెస్ అయితే అస్సలు మిస్ చేయకండి, అవే హైలైట్ ఈ జెలీకి. ఆల్సో ఎంత లేత వీలైతే అంతవి ట్రై చేయండి, వాటితోటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఈ బౌల్లో నేనైతే అన్ని మిక్స్ చేసుకున్నాను కదా, అలాగే ఈ చిన్న బౌల్లో కూడా పెడదాము, అవుట్పుట్ ఎలా ఉంటుందో చూద్దామని రెండిట్లో ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే ఈ బాక్స్కి క్యాప్ పెట్టేసి మనం ఫ్రీజ్ చేద్దాము. ఒక 1.5 hour తర్వాత విల్ చెక్అవుట్ మన అవుట్పుట్ హిట్టా ఫట్టా అని చూద్దాం. ఆ సొల్యూషన్ రెడీ చేసుకోవడానికి హార్డ్లీ 15 minutes పట్టింది, బట్ అది జల్లీ అవ్వడానికి ఫ్రిడ్జ్లో ఒక 1.5 hour పెట్టాలి. నేనైతే చిన్న పిల్లల కంటే దారుణం, ఎవ్రీ 5-10 minutesకి ఓపెన్ చేసి జల్లీ అయిందా అని టచ్ చేసి చూశాను. ఓకే, మన జల్లీ అవుట్పుట్ చూసే గ్యాప్లో మనం అయితే నా బర్త్డే గిఫ్ట్స్ ఏంటని చూసేద్దాం. అండ్ మిగిలిన కోకోనట్ వాటర్ మనం అసలు వేస్ట్ లేకుండా తాగేసేయాలి. గిఫ్ట్స్ కొనుక్కున్నప్పుడే కాదు, చూపించినప్పుడు అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉంటుంది. సో జనరల్గా ఇంట్లో ఉన్న ఒకరిద్దరికి చూపెట్టేటప్పుడే హ్యాపీగా అనిపిస్తుంది. యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం చూపిస్తే ఇంకెక్కువ హ్యాపీ కదా. సో నాకైతే బర్త్డేకి ఒక 2-3 days ముందే నా బర్త్డే గిఫ్ట్స్ వచ్చేసాయి అనమాట. ఫస్ట్ ఈస్ దిస్ నల్ల పూసలు, చాలా క్యూట్గా ఉంది కదా. సారీ, నేను ఆల్రెడీ వేసుకున్న పిక్చర్ వీడియో క్లిప్ మీకు యాడ్ చేస్తాను స్క్రీన్ మీద. ఆఫీస్ అవుట్ఫిట్స్కి చాలా క్లాసీగా ఉంటుంది. ఇది ఒకటే కాదు, నేను ఇంకొక నల్ల పూసలు కూడా తీసుకున్నాను, బట్ అది డెలివరీ ఇంకో 15 daysలో ఇస్తా అన్నారు. సో దీస్ థింగ్స్ ఆర్ అఫ్ కోర్స్ గివెన్ బై కిరణ్. ఇవి 2 మాత్రమే కాదు, ఈసారి బర్త్డే భారీగానే పడ్డట్టుంది కిరణ్కి. సో ఒక 2 weeks బ్యాక్ అనుకుంటా, ఆర్ 1 month బ్యాక్ ఐప్యాడ్ ఉంటే బాగుంటుంది అన్నందుకు కిరణ్ బాట్ మీ ఐప్యాడ్. కాకపోతే నాకు బర్త్డే కంటే ముందే ఇది వచ్చిందని తెలుసు. సో సర్ప్రైజ్ రివీల్ ముందే అయిపోయింది అనమాట. ది ఎక్సైట్మెంట్ పార్ట్. దీనిపైన ఇక్కడ చూసారా, దిస్ ఈజ్ మై నేమ్, నా నిక్ నేమ్ స్వీటీ అనమాట. స్వీటీ అని చెప్పి ఎంగ్రేవ్ అయి ఉంది ఈ ఐప్యాడ్లో. సో దిస్ ఆల్సో హ్యాస్ మై స్పెషల్ టచ్. ఎస్, ఈసారి మీ బర్త్డేకి ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ప్రతిసారి ఇలా గిఫ్ట్స్ ఇచ్చుకునే కేటగిరీ ఏం కాదు మేము. మాకు ఏదైనా అవసరం ఉంది అంటే అవి ఆ ఒకేషన్కి కొనుక్కోవడానికి ట్రై చేస్తాము. ఆల్సో సర్ప్రైజ్ అని చెప్పి వాళ్ళకి నచ్చని గిఫ్ట్స్ ఇచ్చే కంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళని తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా నేను వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నాను. యా, అంతే అన్నమాట. సో ఇప్పుడు లెట్స్ వెయిట్. ఈ గిఫ్ట్స్ అని చూపెట్టినా కూడా 10 minutes అయింది. నాకు ఆ కోకో జెల్లీ అవుట్పుట్ ఎలా ఉంటుందా అన్న ఎక్సైట్మెంట్ ఆగట్లేదు. ఒకవేళ బాగుంటే ఎవ్రీ బర్త్డేకి నేను అదే కట్ చేయొచ్చు కదా. ఓకే, మనం ఆ అవుట్పుట్ తెలిసిన తర్వాత కలుద్దాం, అది బాగాలేకున్నా కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ మై బర్త్డే. సో నా బర్త్డే అవుట్ఫిట్ కూడా చూపించేస్తాను.
సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్. నాకు కొంచెం డిఫరెంట్ స్టైల్స్ ట్రై చేయడం ఇష్టము. కొన్ని హిట్ అవుతాయి, కొన్ని ఫట్ అవుతాయి. ఇదైతే నాకు ఎందుకో హిట్ అనే అనిపిస్తుంది. బాగుంది కదా. ఇది మేము ఏఎంబీలో తీసుకున్నాము. స్టోర్ నేమ్ అయితే నాకు గుర్తులేదు. ఇఫ్ ఐ రీకాల్ డెఫినెట్గా నేను నేమ్ అయితే యాడ్ చేసేస్తాను. అండ్ నేను బర్త్డేకి స్పెషల్గా నా అవుట్ఫిట్స్ ఏమి కొనుక్కోను. నచ్చినప్పుడల్లా అవుట్ఫిట్స్ కొనుక్కుంటాను. కొన్నవి ఆ ఒకేషన్కి వాడతాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈరోజు ఫస్ట్ టైం వేస్తున్నాను, కానీ కొని ఒక 1.5 year పైన అయిపోయింది. సో మీరే కేటగిరీ? మీ ఒకేషన్కి ముందు కొనుక్కునే కేటగిరీ, వస్తువులు కొన్న తర్వాత ఒకేషన్ కోసం వెయిట్ చేసే కేటగిరీ? లైక్ మీ నో. ఇట్స్ టైమ్ ఫర్ ద రివీల్. మా ఫ్రిడ్జ్లో ఉన్న వేరే చెత్త మీకు చూపెట్టదలుచుకుంది. ఎస్, ఈ బాక్స్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. యాక్చువల్లీ ఇంకొక బౌల్లో కూడా మనం పెట్టినాం కదా, నా ఎక్సైట్మెంట్ ఆగక ఫ్రిడ్జ్లో పెట్టిన 1 hourకి ఓపెన్ చేసి తినేసాం కూడా. టేస్ట్ బాగుంది. సీ హౌ వావ్. సో మన హోమ్ మేడ్ కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి ప్లేటింగ్ చేద్దాం. ఇట్స్ ఫైనలీ టైమ్ ఫర్ ద రివీల్. అంటే మీరు ఆల్రెడీ ఇందాకే చూసారు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నాకు చాలా చాలా నచ్చింది. ఓకే, దీని మీద అయితే ప్లేటింగ్ వేస్తున్నాము. ఇప్పుడు నాకున్న పెద్ద టాస్క్ ఏంటంటే ఇది బ్రేక్ అవ్వకుండా కేక్ లాగా ప్రొజెక్ట్ చేయాలి. ఓకే, ఆగండి, ఇలా కాదు. Our cocoa monja is ready. అమ్మో, మీకు చూపించే గ్యాప్లో ఇది ఆల్రెడీ నేను బిస్కెట్ చేసేలా ఉన్నాను. సో నాకు కేక్ కటింగ్ లాగా అందరి దగ్గర కట్ చేసే అంతవరకు ఎక్సైట్మెంట్ ఆగట్లేదు. లెట్ మీ కటింగ్ హ్యావ్ టేస్ట్. లెట్స్ డూ అ అన్అఫిషియల్ కేక్ కటింగ్. ఆల్రెడీ నేను దీన్ని చేసిన జిమిక్కులకి కొంచెం బ్రేక్ అయింది. హ్యాపీ బర్త్డే టు మీ. బాబా చూస్తుంటేనే మీకు హోమ్ మేడ్ కేక్స్ ఇష్టమున్న, క్రీమ్ కేక్స్ అస్సలు నచ్చకపోయినా కేక్ కటింగ్కి ఇది డెఫినెట్గా చేసుకోవచ్చు. ఆల్సో డెజర్ట్ లాగా కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగుంది. క్రేజీ వచ్చింది టేస్ట్. మీరు ఇన్ కేసు ఫార్మల్గా క్రీమ్ ఉన్న కేక్ కట్ చేయొద్దు అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై. అండ్ ఇది కాకుండా ఇది మనం ఒక బౌల్లో పెట్టాం కదా, ఒక బాక్స్లో పెట్టాం కదా, చిన్న చిన్న బౌల్స్లో పెట్టారనుకోండి, అదే గెస్ట్కి అట్లనే సర్వ్ చేస్తే అట్లా కూడా వాళ్ళు కూడా ఇంప్రెస్ అవుతారు. సో డెఫినెట్లీ ట్రై దిస్. ఐ గివ్ 10 on 10 ఫర్ మీ. కిరణ్, వాట్ ఈస్ యువర్ రివ్యూ? కిరణ్కి టేస్ట్ ఇచ్చాను. వాట్ ఈస్ యువర్ రివ్యూ? సూపర్. అండ్ మీరు చేసుకున్నప్పుడు డు నాట్ ఫర్గెట్ టు పుట్ దిస్ కోకోనట్ స్లైసెస్ లేట్ అయి ఉంటే దాన్ని బట్టి చాలా బాగుంటాయి. నేనైతే ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ బర్త్డే కూడా ఇది ప్లాన్ చేయొచ్చు. అండ్ వెరీ ఈజీ ప్రాసెస్ కదా, చాలా ఈజీ ప్రాసెస్. వేడి చేయడానికి ఒక 5-7 minutes, దాని తర్వాత హార్డ్లీ 15 minutes ప్రాసెస్ దీనికి. వెరీ నైస్. చలో, ఇది మొత్తం ఒక్కదాన్ని కూడా తినొచ్చు. కాకపోతే మా ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ ఇస్తారు. ఈ జెల్లీ కేక్ అయితే మన వాళ్ళందరికీ నచ్చేసింది. కాకపోతే వాళ్ళ క్రికెట్ డీప్ డిస్కషన్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ రివ్యూ క్యాప్చర్ చేయలేదు. ఇప్పుడు మనం రెడీ అయిపోవాలి. అయ్యా, ఫైనలీ ఆర్ కోకో ముంజులు కేక్ వాజ్ సక్సెస్ఫుల్. హ్యాపీగా ఆల్మోస్ట్ ఒక 1/4 కేక్ నేనే తిన్నట్టున్నాను. మీరైతే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఈ జెల్లీ ఏదైతే ఉందో షుగర్ కొంచెం మైల్డ్గా వేస్తేనే బాగుంటుంది. మరీ స్వీట్గా ఉంటే దాని టేస్ట్ డామినేట్ అవుతుంది. మేము యాక్చువల్లీ మొన్న ఒక ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ పెట్టారనమాట డెజర్ట్లో. ఇది చాలా నచ్చి ట్రై చేసాము. డెఫినెట్లీ వర్త్ ఇట్. ఇప్పుడు మన బర్త్డే యాక్చువల్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది అండ్ వీడియో ఎండ్ అవుతుంది. ప్లాన్ ఏంటంటే మా ఇంట్లో ఆల్రెడీ కజిన్స్ ఉన్నారు, మేమందరం కలిసి డిన్నర్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో మార్నింగ్ నుండి అనుకొని ఇంతకుముందే కన్ఫర్మ్ అయింది. వీఆర్ గోయింగ్ ఫర్ అంతేరా అనమాట. ఇంతకుముందు ఒక 2 times వెళ్ళాము, అప్పుడైతే ఫుడ్ బాగుంది. ఐ హోప్ ఈరోజు కూడా బాగుండాలి. ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఆన్ దిస్ హ్యాపీ నోట్, on a happy birthday note, let's end our video here. I hope you are liking our videos. In case ఏదైనా సజెషన్స్ ఉంటే మా కమెంట్స్లో చెప్పండి. విల్ డెఫినెట్లీ టేక్ ఇట్. మేము వెళ్ళింది అయితే అంతేరా కోటియాడ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంది. అంబియన్స్ అండ్ ఫుడ్ చాలా బాగుంది, మాకైతే చాలా నచ్చింది.
అందరం చాలా మంచిగా టైం స్పెండ్ చేసాం. అంత మంచి ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఫొటోస్ దిగకుండా ఉంటామా? కొన్ని మంచి పిక్చర్స్ అయితే దిగేసి వి కేమ్ బ్యాక్ హోమ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈట్, స్లీప్, స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బై బాయ్.